నేను చిన్నతనం నుండి కూడా నేను మాంసాహారం తీసుకోను, ఇంట్రెస్ట్ ఉండదు. తర్వాత మా అత్తగారి వల్ల కొద్దిగా నేను దానికి కొంచెం తీసుకోవాల్సి వచ్చింది, కానీ అది నాకు సెట్ కాలేదు. అందువల్ల నేను కొద్ది రోజుల్లోనే నేను మళ్ళీ దాన్ని మానేశాను. మా వారిని తీసుకుంటా వచ్చారు, కానీ ఆయన 1-2 సార్లు చెప్పాను, కానీ వినలేదు. కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పలేనప్పుడు బయట వాళ్ళకి చెప్పడం కరెక్ట్ కాదేమో అని నా మనసు అంటుంది. అందువల్ల నేను ఎవ్వరికి చెప్పేదాన్ని కాను. ఎందువల్ల తెలియదు, కానీ గత 4 సంవత్సరాల మట్టి తను మానేశారు. మనం చెప్పకుండానే సరిపోయింది అని చెప్పేసి ఇప్పుడు నేను ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళకి ఇలా అట్టగా మా సిస్టర్ వాళ్ళు ఉంటే కూడా ఇలా ధ్యానం చేసుకోండి అని వాళ్ళని కొంచెం ప్రోత్సహిస్తున్నాను. నాకు తెలిసింది వాళ్ళకి కొంత చెప్పగలుగుతున్నాను. ఈ లాక్డౌన్ వల్ల చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆ కరోనాకి బయటికి పోయే అవకాశం లేనందువల్ల ఈ పిఎంసి ఛానల్ అయితే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ టైం చూడగలుగుతున్నాము. ధ్యానాన్ని దాదాపు 5 గంటలు చేసుకునే అవకాశం కలిగింది. అందుకోసం పిఎంసి ఛానల్కి కృతజ్ఞతలు అనేది. ధ్యాన జగత్తు నేను దాదాపు 5-6 ఏళ్ల బట్టి తెప్పించుకుంటున్నాను. అయితే అప్పటికప్పుడే చదవను, పైపైన చూస్తాను, తర్వాత నిదానంగా మొత్తం చదువుకుంటాను. పుస్తకాలు ఎక్కువ చదివే అలవాటు నాకు లేదు. ఎక్కువ టైం నాకు కళ్ళు మూసుకొని మౌనంగా ఉండాలి అని నాకు చెప్తుంది. ఇప్పుడు కూడా మౌనం ఉండమని చెప్తున్నారు, కానీ నేను ఇంకా చేయలేదు. ఎక్కువ నాకు ఎందుకో మౌనంగా ఉండి ధ్యానంలో ఉండాలన్నదే నాకు అనిపిస్తూ ఉంటుంది. శాకాహార ర్యాలీకి మేడం గారితో ఒకసారి పాల్గొన్నాను, అంతేనండి. ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చిన పిఎంసి ఛానల్కి, పత్రిజీ గారికి, పద్మగారికి 100,000 వందనం.